ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, నా తండ్రి సమస్తము నాకు అనుగ్రహించున్నాడు. ఇప్పుడు నేను తండ్రి స్థానంలో ఉన్నా, ఈ కుమారుడు స్థానం ఉన్నాడు ఎగ్జాంపుల్ అనుకోని. వీడిని వీడు నా కుమారుడు తప్పక ఇంకోని కుమారుడు అనగలనా? వీడు నన్ను తండ్రి తప్పకుండా ఇంకొని తండ్రి ఎరగలరా? 10 మందిని పెట్టాం తండ్రిని. ఆ 10 మందిలో వీడు వాళ్ళ తండ్రిని ఎరగతారా ఎరగరా? ఎరగతారు కదా. అట్లాగే 10 మందిని బిడ్డలు పెట్టున్నాము. 10 మందిల బిడ్డల్లో తండ్రి కుమారుని ఎరగతారు లేరా? అది లేఖన భావం. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారా లేదా? మీరు దేవుని ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉన్నారు కాబట్టి ఈ రీతికి ఇక్కడ కూర్చున్న దేవుడు పిల్లరా ఎరిగి ఉన్నారు కదా. ఎరిగి ఉన్నారా? కానీ ప్రతి వారం తప్పిపోతారు ఎందుకమ్మా దేవుడి విషయంలో? నీ దేవుడు తండ్రిని ఎరగకుండా లోక తండ్రిని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? లోక ప్రేమలకి, లోక ధనముకి, లోక ఘనతలకి, లోక మహిమకి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆదివారం రోజు ఎక్కడ నిలిచి ఉన్నావు? నువ్వు తండ్రిని ఎరిగేవు కదా, తండ్రిని నమ్మేవు కదా, ఆపదకాలం నిన్ను రక్షించారు కదా, నీ కుటుంబంలో కార్యం జరిగించారు కదా, ప్రతి ఒక్క శ్రమలో తప్పించారు కదా. ఇన్ని తప్పించిన దేవుని ఆదివారం ఎట్ట మర్చిపోతున్నావు అమ్మా? మిడతపురం జరగని కార్యాలు, మిడతపురం ఉన్న పనులు నీకు ఆదివారం ఎట్ట వస్తున్నాయి? జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రం దేవుడు మీకు హెచ్చరిస్తుండగా మీకు ఎప్పుడు పని లేకుండా ఏమా కార్యాలు ఎప్పుడు లేకుండా ఆదివారం వస్తుందంటే దాన్ని బట్టి నీకు రావాల్సిన దీవుళ్ళు సాతాను గారు ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు. అప్పుడు దేవుళ్ళు దేవుడు ఇటు మర్చిపోతున్నారా? నువ్వు కూలిపోతున్నావా? ఎవరు కూలిపోతున్నావమ్మా? మనమే కూలిపోతాం కదా. అప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు నువ్వేం దేవుడు అయ్యా, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మా కార్యాలు ఎందుకు జరగట్లేదు అని ఎట్లా దూషిస్తున్నామ్మా? అదే కాదు చేసింది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తే మాకు మన్నాన లేదు, మాకు మోసం లేదు, మాకు ఈ నీటి జూడు ఎట్లా ఉన్నాయో చేదుగున్నాయి అని ఏం చేసేది? దేవుని శోధిస్తున్నాడు. ఐగుప్తులు ఉన్నప్పుడు ఆ శోధన ఏమైంది అమ్మా? అంటే బాధలో ఉన్నప్పుడు దేవుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు కాదు, లోకమే కావాలి మనకి. జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ పొరపాటు చేస్తున్నావో, నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు బిడ్డలారా, దేవుడు నీ తండ్రిని నీవు ఎరగటంలా, తెలుసుకోవట్లేదు. మీరు ప్రతి వారం ఎక్కడ ఉండాలంటే దేవుడి దగ్గర. ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వెళ్ళినా, లేకపోతే నా షాప్కి వెళ్ళినా, నేను పనిచేసే షాప్కి వెళ్ళినా, పలానా ఈ అబ్బాయి కొవ్వూరు అబ్బాయి తిమోతి అనే అబ్బాయి, ఒక అబ్బాయి ఉంటారు కదా, ఎక్కడున్నారయ్యా అబ్బాయి కనిపించలేదంటే, ఆదివారం కదా, 9 అయింది కదా, బాలాజీ నగర్లో చర్చిలో ఉంటానయ్యా అని నాకు సాక్ష్యం ఉందా లేదా అమ్మా? ఆదివారము తన బిడ్డలు ఎక్కడ ఉంటారంటే ఆలయంలో ఉంటారని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పాలా లేదా? అట్లాగా లోకంగానే సాక్ష్యం చెప్పాలా లేదా? నీ సాక్ష్యం